ఇప్పుడంటే నువ్వు కూడా కూర్చుంటావా? ఇప్పుడే ఎక్స్ట్రా చేసా. అరే తీసుకెళ్ళరా ఆ కుర్చీలు తీసాను కాదు. ఓ నువ్వు మళ్ళా లేటుగా వచ్చావు, వెళ్ళాం రెడీ అని అన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఒక మంచి ఇసుక పాలసీ ఇచ్చి గత ప్రభుత్వం కన్నా కూడా చాలా తక్కువ ధరకి ప్రజలకి ఇసుక అందుబాటులో ఉంచుతాను అని చెప్పేసి ఎన్నికల ముందు తాను చెప్పినటువంటి మాట. కానీ ఎన్నికల ముందు తాను చెప్పినవన్నీ కూడా మోసపూరితంగా ప్రజలకి చెప్పాడు అనటానికి గొప్ప నిదర్శనం ఇసుక. అధికారంలోకి రాగానే ఇసుకలో ఏ రకంగా తాను దోపిడీ చేయొచ్చు, తాను ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటలు ప్రజలు మర్చిపోతారు అనేటువంటి ఒక చెడు ఉద్దేశంతో 6 మాసాలు ఈ రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. అప్పుడు తెలిసింది ఇసుక విలువ ప్రపంచానికి. ఒక్క ఇసుక ఆగితే ఎన్ని రంగాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు, పెయింట్ షాపులో పనిచేసేవాళ్ళు కానీ, ఐరన్ షాపులో పనిచేసేవాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ షాపుల్లో పనిచేసేవాళ్ళు కానీ, గ్రానైట్ షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు రోడ్డును పడి ఆకలి చావులు చస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు భిక్షాటనలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులను వలసపోకుండా ఆదుకోండి అని చెప్పేసి చెప్పినా కూడా ముఖ్యమంత్రికి పాపం కరుణ కలగల. ఇంకా పైగా ఇప్పుడు చెబుతాడు నేను పేదవాడి తరపున అని. ఏ రకంగా చెప్తావు నువ్వు? 50 లక్షల మంది కార్మికులను బజార్లో వేసి ఎంతమంది గొడవ పెట్టినా, కార్మిక సంఘాలు గొడవ పెట్టినా, ప్రతిపక్షాలు గొడవ పెట్టినా నీ మనసు కరగల. నీ దృష్టి అంతా కూడా ఈ ఇసుకలో ఏ రకంగా మొత్తం సంపాదన తనకే చెందాలి అనేటువంటి ఒక పథకం తను రూపొందించుకునే వాటికి కూడా ఇసుక పాలసీని చెందాలి. సరే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లిక్కర్ కానీ, మైనింగ్ కానీ, అట్లాగే ఇసుక కానీ మొత్తం నువ్వే అమ్ముకుంటున్నావు. ఈ రాష్ట్రంలో ఇసుక కొన్ని వేల లారీలు రోజుకి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పోతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, నువ్వు చెప్పిన జగనన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇసుక దొరికేటువంటి పరిస్థితి కాదు, లేదు రాష్ట్రంలో ఈ రోజున. నాకు తెలిసి నేను వైసీపీ నాయకులు నోటి నుంచే విన్నటువంటి మాట, ఒక కలెక్టర్కి 2 లారీలు ఇసుక కావాలని అంటే ఆయన సంపాదించుకోలేకపోయినాడు అనేటువంటి ఒక మాట. పైగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది అని అంటే పర్యావరణానికి భయంకరమైనటువంటి నష్టం కలిగించేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ప్రమాద పరిస్థితులకు చేరినటువంటి పరిస్థితి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని
23 మార్చి 2023న ఎన్జిటి బెంచ్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రీచ్కి ₹1 కోటి చొప్పున 18 కోట్లు పర్యావరణ సవరణ చేయడానికి ఫైన్ కట్టమని చెప్పేసి చెప్పింది. అది ఆర్డర్ ఇస్తూ అలాగే ఒక కమిటీని వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక సైంటిస్ట్ని దాంట్లో మెంబర్గా పెట్టమని అన్నది. అప్పటి వరకు కూడా ఏదైతే ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ఈసీలు ఉన్నాయో అవన్నీ రద్దు చేసి ఈ కమిటీ రిపోర్టు ఇచ్చే వరకు కూడా కొత్త ఈసీలు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా డైరెక్ట్ చేసింది ప్రభుత్వానికి. అయినా కూడా దగ్గరగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని చెప్పిన ప్రకారం ₹1 కోటి ఒక్కొక్క రీచ్కి కడితే ఇవాళ ₹450 కోట్ల ఫైన్ పర్యావరణ దానికి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇసుక మొత్తం మేము ముఖ్యమంత్రి అమ్ముకోవాలి, ఫైన్ మాత్రం ప్రజల సొమ్ము కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఇసుక నువ్వు అమ్ముకుంటున్నావు కాబట్టి ఆ ఫైన్ కూడా నీ ఇసుక అమ్ముకున్నటువంటి డబ్బుల్లోనే కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంజిటి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా రివర్స్లోకి వెళ్ళి మెకనైజేషన్ తోటి లోడింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి మీరే చూడొచ్చు, నేను చెప్తా ఉన్నా. అలాగే ఈ ఫోటో చూస్తే ఇది ముత్తాయిపాలెంలో కృష్ణానది మధ్యలో రోడ్డు వేసి కృష్ణానది మధ్యలో నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంతకన్నా సాక్ష్యం ఇంకోటి ఉంటుందని చెప్పేసి నేను అనుకోట్లా. ఇందుట్లో ఇంకొక విశేషం ఉంది. ఈ ముత్తాయిపాలానికి అసలు శాండ్ రీచ్ పర్మిషనే లేదు. చిరుమామిళ్ళ జానకిరామయ్య అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆయన అడిగితే అసలు ముత్తాయిపాలెం రీచ్కి ఈసీ పర్మిషనే లేదు అనేటువంటిది ఆయనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే ఇచ్చినటువంటి సమాచారం. ఎక్కడైతే పర్మిషన్ కూడా లేదో అటువంటి ప్రాంతాల్లో కూడా ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆ గ్రామ ప్రజలు కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, కలెక్టర్కి డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కొన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే వాళ్ళే చెప్పారు దానికి పర్మిషన్ లేదు అని. పర్మిషన్ లేనటువంటి చోట కృష్ణానదికి ఒక ఆనకట్ట కట్టినట్లు ఒక బ్రిడ్జి కట్టి దాని మీద నుంచి నది మధ్యలో నుంచి మరి ఇసుక తోడుతున్నటువంటి పరిస్థితి మీకు నేను చూసినాను. కావాలంటే మీరు ముత్తాయిపాలెం వెళ్ళి ఈ ఫోటో అక్కడిది కాదో అవునో కూడా మీరు తెలుసుకోవచ్చు. అమరావతిలో మీ రిపోర్టర్స్ ఉంటారు కాబట్టి పరిస్థితి. ఇదిగో ఎంజిటి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా తర్వాత తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా ఇసుక రీచ్లో తీసినటువంటి ఫోటోలు అన్నీ నదుల్లోకి ఆనకట్టలు కట్టినట్టు కట్టి ఇసుక దోపిడీ మరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి దోపిడీ ధనదాహానికి
అంతు లేకుండా పోయిందన్నటువంటి దానికి గొప్ప నిదర్శనం అంటే చాలా ఉన్నాయి. ఆఖరికి తిరుమలలో కూడా ఈ మధ్యలో గంజాయి దొరకటం చూసాం. ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రిని నాకు 50 సంవత్సరాల రాజకీయ జీవిత అనుభవం ఉంది. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఈ రకంగా కూడా చట్టాలను ఉల్లంఘించి దోపిడీ చేసినటువంటి పరిస్థితి కూడా కాదు. కానీ దోపిడీకి వాళ్ళ శాసనసభ్యులే కడుపులో మండి ఇందుట్లో వాటాలు పంచుకోవటం, మొత్తం ముఖ్యమంత్రి తింటున్నాడు, మాకేమి రావట్లేదు అని ఈ ఎంజీటీకి కేసు వేయించింది కూడా వాళ్ళ శాసనసభ్యులని. ఇందుట్లో మీరు ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేలకు వాటాలు రావట్లేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి తినేస్తున్నాడు సొమ్మంతా అని చెప్పేసి ఈ కోర్టులో వేయించింది కూడా వైసీపీ శాసనసభ్యులని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది నాకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి డైరెక్ట్గా మొత్తం ఇసుక అమ్ముకుంటున్నాడు, ఎమ్మెల్యేలకు ఏం రావట్లేదు అని. ఈ మధ్యలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవటం చూసాం, ముఖ్యమంత్రికి డబ్బులు కట్టలేక. అంటే మధ్యలో పాలసీ మార్చాడు ఆయన. డైరెక్ట్గా ఒక ఏజెన్సీ ద్వారా అమ్ముకునే దానికన్నా జిల్లాకు కొంతమందికి ఇచ్చి, జిల్లాకు ఒకళ్ళకి ఇచ్చి, మీరు ఎంతకు అమ్ముకుంటారో మాకు సంబంధం లేదు, ఎక్కడ అమ్ముకుంటారో మాకు సంబంధం లేదు, మీరు ఇంత కట్టాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈయన కట్టమన్నంత కట్టలేక ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం ఈ మధ్యనే, రీసెంట్గానే, ఎప్పుడో పరిస్థితి కాదు. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని అతి తొందరలోనే సాగనంపాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను మొదటి నుంచి కూడా ఇది ఒక రాక్షస పాలన అని చెప్తా ఉన్నా. మొన్న నేను గురిజాల వెళ్ళిన సందర్భంగా మల్లేశ్వరి అని ఒక సోషల్ యాక్టివిటీ నడిపేటువంటి ఒక ఆమె ఆ రోజున వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి పరిస్థితి. మరి 2 రోజుల నుంచి ఆమెను వీళ్ళు పెట్టేటువంటి హరాస్మెంట్ సామాన్యమైనటువంటి హరాస్మెంట్ కాదు. బెదిరించడం, రాత్రులు పూట మోటార్ సైకిల్ వేసుకొని ఇంటి చుట్టూ తిరగటం, దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 18 కోట్ల రూపాయలు వేసిందంటే రీచ్కి ₹1 కోటి చొప్పున ఒక జిల్లాకి. ఇప్పుడు మొత్తం రీచ్ మొత్తం వెరిఫై చేసి రీచెస్కి కట్టమంటే ఇప్పుడు 450 కోట్ల రూపాయలు కట్టాలి. 450 కోట్ల రూపాయలు కట్టాలి. మరి ఇసుక మొత్తం ముఖ్యమంత్రి అమ్ముకుంటున్నాడు పక్క రాష్ట్రాలకి, 3 రాష్ట్రాలకి. ఇప్పుడు ఈ 450 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము కట్టాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఖజానా అంటే ప్రజల సొమ్మేగా, ప్రభుత్వ ఖజానా అంటే ప్రజల సొమ్మేగా, ప్రజల సొమ్ము కట్టాల్సినటువంటి పరిస్థితి. అదేమో ఆయనకు అంత సీరియస్ సబ్జెక్ట్ ఎక్కలేదు, కానీ నేను పార్టీ ఆఫీస్కి పోలేదు అనేటువంటి మాట మాత్రం ఎక్కింది ఆయనకి పరిస్థితి. అది పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాము? పార్టీ ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్తాం కార్యక్రమాలు ఉన్నప్పుడు. నీకేం ఆ డౌట్ ఏం అవసరంలా, చేస్తాం, పార్టీలో చర్చించి ఖచ్చితంగా చేస్తాం. అదే చెప్పారు. పార్టీలన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు, ది అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ది చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, పిఎంఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు. అదే ఏదైనా కానీ ఆర్డర్ ప్రభుత్వానికే కదా వచ్చింది, ఆర్డర్ ప్రభుత్వానికే కదా వచ్చింది. సరే, రైట్, థ్యాంక్ యూ.